తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ గ్రేటర్ హైదరాబాద్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే పద్మరావు గౌడ్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇక శాలువా కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ మాల జేఏసీ చైర్మన్ ఉత్తమ్ సుమన్ మాట్లాడుతూ మా సంఘం యొక్క లక్ష్యం బీఆర్ఎస్ పార్టీని మళ్లీ గెలిపించడమన్నారు. సీఎం కేసీఆర్ ని హ్యాట్రిక్ టైం సీఎం గా చూడడం, ప్రచారంలో భాగంగా కూడా ఈ పూర్తి సహకారం ఉంటుందని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భాగ్యరెడ్డి వర్మ విగ్రహం నగరంలో మాల భవనం నిర్మాణం, లోయర్ ట్యాంక్ బండ్లో అంబేద్కర్ భవన్ పునర్నిర్మాణం, దళిత బంధులో మాలలకు సమాన వాటా ఇవ్వడం చెప్పడం జరిగింది. దానికి ఎమ్మెల్యే పద్మరావు గారు సానుకూలంగా స్పందించి మా వినతి పత్రం తీసుకొని మా యొక్క విన్నపాలు కేసీఆర్ వరకు చేరేలా చేసి న్యాయం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో చెరుకు రామచందర్, రావుల అంజయ్య, ఉత్తమ్ జగన్నాథం, హైదరాబాద్ జిల్లా చైర్మన్ ఉత్తమ్ సుమన్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికలు జరుగుతున్న తరుణంలో తెలంగాణ నుండి మాల సంఘాల నుండి ఉత్తమ్ సుమన్ మరి గ్రేటర్ హైదరాబాద్ చైర్మన్గా ఉన్నారు. వారితో పాటు వాళ్ళ మిత్రులంతా వివిధ ఏరియాలలో ఉండి ప్రభుత్వానికి నేడు జరుగుతున్న ఎన్నికల లోపల బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలిపి మీ విజయానికి కృషి చేస్తామని చెప్తా ఉన్నారు. ఎన్నికలు అయిన తర్వాత మీ ఇష్యూ గురించి బహుశా మా ఎమ్మెల్యేలందరికీ మీరు రిప్రజెంటేషన్లు ఇస్తుండవచ్చు. దాంట్లో బాగానే ఏదో రోజు నాకు కూడా ఇచ్చారు. నా తరఫు నుండి కూడా ఒక రిమైండర్ పెట్టేసి మీ ఒక జాయింట్ పిటిషన్ ముఖ్యమంత్రి గారికి ఎన్నికలు అయిన తర్వాత, ఇప్పుడైతే మేము ఆయన కలిసే పరిస్థితులు లేవు. ఇప్పుడు వీక్ డేసే ఎన్నికలకు ఉన్నది. ఇది అయిపోయిన తర్వాత మాత్రం మా సంపూర్ణ మద్దతు తెలుపుతాము. ముఖ్యమంత్రి గారితో కూడా చర్చించేసి అలా డిమాండ్ కంప్లీట్గా నెరవేర్చే విధంగా కృషి చేయాలని చెప్పి తప్పనిసరిగా చెప్తాం. ఈరోజు సంతోషదాయకమైన విషయం, మీరంతా కూడా వచ్చేసి మా సికింద్రాబాద్ పరిధి లోపల నేటి నుంచి ప్రచారంలో కూడా పాల్గొంటామన్నారు. అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాం. జై భజన, జై భజన. Okay.